పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి బుల్లారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూదోపిడీ, భూ ఆక్రమణలు, రోడ్లు ఆక్రమించడం వంటి సమస్యలు నెలకొన్నాయన్నారు. చిలకలూరిపేట వసుమరిలో 11.20 ఎకరాల చెరువుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అర్జీ వచ్చిందన్నారు. ప్రభుత్వ భూములలో ఆక్రమించిన వారు స్థలాలు ఖాళీ చేయాలని సూచించారు. అలాగే రైతుల పత్తిని అనేక రకాలుగా నిబంధనలతో సీసీఐ వారు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డ ఆయన రేషన్ సక్రమంగా ఇవ్వకపోతే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పర్మిషన్ తీసుకోవాలి వచ్చిందా? ఫారెస్ట్ డిఎఫ్ కొంత మీకు చెప్పినాక మిమ్మల్ని ఇస్తా ఉన్నారు. కొద్దిగా చిన్నదే డబ్బులతో కడతాం. నా డబ్బులు దానికి వాళ్ళ ఎస్టిమేషన్ ఏమో మీ ఎస్టిమేషన్ యాక్ట్ దేశం అంతా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిందే. పట్టుకోమని చెబుదాం. మండిది గారంటే కష్టం ఇక్కడక్కడ తెలుగుదేశం పార్టీ రసాయన ఫ్లైఓవర్ దాకా ఆ రోడ్డు ఈ లోపల దాదాపుగా 60 అందరికీ ఇచ్చారు. అక్కడ సామాన్లు పెట్టేది కాపురాలు ఎక్కడ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మాకు డ్రైనేజ్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఏది వాష్మెషన్ బాటిల్ కానీ జగన్మోహన్ రెడ్డిని చూసాం. కోర్టుకి ఏ విధంగా బల ప్రదర్శనతో పోయాడు. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని ఏ విధంగా రాజకీయం చేయాలి, కోర్టుకు పోకుండా తప్పించుకునేటువంటి దానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని సృష్టించేటువంటి దానికి, నిన్న చేసిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జరిగిన హంగామా కోర్టు వరకు అన్ని రకాలుగా మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, అన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి కూడా వచ్చాయి. దీన్ని పరిగణనలోకి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటిది న్యాయస్థానం అనేటువంటిది ఎవరికైనా ఒకటే. ఆ భావన ప్రజలకు కలిగించాల్సినటువంటి అవసరం న్యాయ వ్యవస్థ మీద ఉందని తెలియజేస్తూ, దీని మీద న్యాయ వ్యవస్థ ఎవరైతే జస్టిస్ ఉన్నారో దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ వలన స్టేట్ పార్టీ ఆఫీస్ కూడా ఒక ఎంప్లాయీని పెట్టి గ్రీవెన్స్ రెడ్రెసల్ ఎంతవరకు పరిష్కారమైనవి, పరిష్కారం చేయగలిగేటువంటి ఎన్ని పరిష్కారం చేయగలిగారు, ఎన్ని చేయలేకపోవడానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం మానిటర్ చేస్తుంది. కాబట్టి దీనికి ఒక అకౌంటబిలిటీ ఉంటుందని కూడా తెలియజేస్తాం.